జగిత్యాల జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. స్కూల్లో ఇద్దరు పిల్లల మధ్య గొడవ కారణంగా ఒక విద్యార్థిని టీచర్ చితక బాధింది. కోరుట్ల పట్టణంలోని గౌతమ్ మోడల్ స్కూల్లో 5వ తరగతి చదువుతున్న సాత్విక్ అనే బాలుడిని లేడీ టీచర్ చితక బాధింది. ఎడమ చేతి వీపు భాగంలో గాయాలు కావడంతో విద్యార్థిని కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపైన బాలుడి కుటుంబ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చిన్నపిల్లలపైన ఇంతలా దాడి చేయడం సరైనది కాదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బాధ్యులపైన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. జగిత్యాల జిల్లాలో దారుణం జరిగింది. స్కూల్లో ఇద్దరు పిల్లల మధ్య గొడవ కారణంగా ఒక విద్యార్థిని టీచర్ చితక బాధింది. కోరుట్ల పట్టణంలోని గౌతమ్ మోడల్ స్కూల్లో 5వ తరగతి చదువుతున్న సాత్విక్ అనే బాలుడిని లేడీ టీచర్ చితక బాధింది. ఎడమ చేతి వీపి భాగంలో గాయాలు కావడంతో విద్యార్థిని కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపైన బాలుడి కుటుంబ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చిన్నపిల్లలపైన ఇంతలా దాడి చేయడం సరైనది కాదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బాధ్యులపైన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. మన్మడ గౌతమి హై స్కూల్లో చదువుతున్నాడు. 5th క్లాస్ అబ్బాయి. విద్యుల్లత మేడము ఇష్టం వచ్చినట్టు కొట్టింది బాబును. ఆ దెబ్బలు చూడంగానే నేను స్కూల్కి వెళ్ళిన సార్తో మాట్లాడొచ్చిన. సార్ అంటారు, సారీ మేడం, మళ్ళీ జరగకుండా చూసుకుంటాం మేడం, కూడా తీసేస్తామన్నారు. నేను వెంటనే టీసీ చేయండి, మా బాబుని తీసుకుపోయి వేరే స్కూల్లో వేసుకుంటా, నాకు అవసరం లేదు ఈ స్కూల్లో చదివించడం, రేపు కూడా వచ్చి నేను ఆమెతో మాట్లాడతా అంటే సార్ అన్నాడు, వద్దు మేడం మీరు రాకండి, నేనే తీసుకుంటా ఏదో చర్య అని మాట్లాడిండు. కానీ ఆ దెబ్బలు చూసేసరికి మాకు మాత్రం మనసున అవ్వట్లేదు. ఎక్కడ దొరికితే అక్కడ రక్తం గడ్డగట్టిపోయింది పిల్లగాడికి. ఆ దెబ్బలు చూస్తేనే ఏర్పడుతుంది ఎట్లున్నది అనేది. పిల్లగాళ్ళు ఏదో చిన్న చిన్న గొడవలు ఉంటాయి, చిన్న చిన్న మాటలు ఉంటాయి, పేరెంట్స్కి చెప్పాలా, చెప్పి మాట్లాడాలా. కానీ మీరు ఇంతగానో కొట్టడం మీ పద్ధతి కాదు. మీకు అసలు హక్కు లేదు పిల్లల్ని కొట్టేది. ఏదున్నా కానీ మీరు కొట్టమని పంపిస్తలేము, స్కూల్కు చదువు చెప్పమని పంపిస్తున్నాం. మీరు ఇంతగానం కొట్టి పంపిస్తే మాత్రం మంచిగా ఉండదు. వేరే పిల్లలకు కూడా ఇట్లా జరగద్దు. ఇట్లా మేము చేయడానికి కారణం ఇంకో పిల్లలకు కూడా జరగద్దని మేము తీసుకుంటున్నాం. ప్రతి ఒక్క స్కూలుకు కూడా బుద్ధి రావాలి, ఇట్లా కొట్టకుండా.